ఫ్రెండ్స్, ఈరోజు పాయింట్కి సైడ్ ప్యాకెట్ ఎలా వేయాలనో చూపిస్తాను రండి. చూడండి, ఫస్ట్ జోబు తయారు చేసుకోవాలన్నమాట. ఈ జోబుని మనము ఈ స్టైల్లో ఇట్లా క్రాస్లో ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు రావాలి. చూడండి, ఇక్కడికి 6 ఇంచులు రావాలన్నమాట. 6 అన్నా సరే పర్వాలే, 6.5 అన్నా పర్వాలేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది 8 ఇంచులు రావాలన్నమాట. ఇది తర్వాత చూడండి, ఇప్పుడు దీనికి సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పైన ఈ కొనాకి సమానంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లైన్ వేసుకోండి. మీకు కట్ చేయడానికి రాకుంటే ఒక టేప్ తోటి ఇట్లా లైన్ చక్కగా వేసుకొని దీని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత మనకి ఈ హైట్ వచ్చేసి మనం 12 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 12, మళ్ళీ 1/2 ఇంచు కచ్చకు పెట్టేసుకోండి. 12.5 మొత్తం 12.5 పెట్టేసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఇట్లా మంచిగా షేప్ ఇవ్వండి. ఇట్లా రౌండ్ షేప్లో ఇక్కడ వరకు ఇచ్చేసుకోండి. కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనది జోబు ఎంత ఉందో అంతా ఇట్లా మార్క్ పెట్టేసుకోవాలి. పైన వచ్చేసి 2 ఇంచులు అంతా పెట్టుకోవాలి. చూడండి, మన హ్యాండ్ ఎంత ఉంటుంది అది దాన్ని గెస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం 5.5 పెట్టుకోవచ్చు, లేకుంటే 6 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేయి తీస్తూ పెడుతుంటప్పుడు టైట్ కాకుండా 6 ఇంచులు అయితే మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా మార్క్ దీనిపైన పెట్టేసుకొని చిన్న కచ్చగా పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా అంతా కట్టు పెట్టుకోవాలి 2 వైపులా. చూడండి, ఇట్లా. తర్వాత ఇది ఈ పాయింట్ ఉంటుంది కదా, పాయింట్కి అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. ఇలా ఇదేమో ఫ్రంట్, ఇదేమో బ్యాక్ అన్నమాట. బ్యాక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సైజు, మనకి ఫ్రంట్ అన్నమాట. దీనికి ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ దానికి ఫస్ట్ వేసుకుందాం మనము. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ ఇది కొలుచుకోవాలన్నమాట. ఇది మనం పట్టి పెడతాం కదా, ఇక్కడ ఇట్లా పట్టి పెడతాం కదా. ఈ పట్టికి చూడండి, ఇక్కడ మనం ఇక్కడికి పట్టి అన్నమాట. మనది పట్టి ఉంది కాబట్టి దీనికి మనం చూడండి, ఇప్పుడు మనం కచ్చకలు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది ఫోల్డింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్కి ఒక 1 ఇంచు లోపలికి దీని పట్టి కిందికి వచ్చేటట్టుగా చూసుకొని ఇది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూసుకొని ఈ పట్టి ఎంతవరకు వస్తుందో మనం అంతవరకు ఇట్లా పెట్టేసేసుకొని ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం పట్టికి లోపలికి వెళ్ళాలి, లేకుంటే మంచిగా ఉండదు అన్నమాట. చూడండి, ఇది ఇలా మనం ఇట్లా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి, మనం కచ్చకలు అయితే ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, నేను కచ్చక ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కచ్చక వరకే కరెక్ట్గా ఇక్కడ వరకు కుట్టుకోవాలన్నమాట చక్కగా. చూడండి, ఇలా నీట్గా ఇక్కడ వరకే కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి, దీనిపైన ఒకటి స్టిచ్ వేసుకోవాలి ఇట్లా కార్నర్కి. ఇక్కడ వరకే కరెక్ట్ కుట్టుకోవాలన్నమాట. కార్నర్కి ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలి. తర్వాత ఈ కొనాలు ఉంటాయి కదా, ఈ కొనాలని ఇట్లా బయటికి తీసేసుకొని మళ్ళీ ఒకటి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఒక స్టిచ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది కదా, దీనికి సమానంగా ఇట్లా చూసుకొని మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చూడండి, ఈ టెన్షన్ గ్యాప్ తోటి మనం కరెక్ట్గా ఫోల్డింగ్ మంచిగా నీట్గా వచ్చేటట్టుగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్లో ఇక్కడ వరకే పెట్టేసుకోవాలి. టెన్షన్ గ్యాప్ తోటి కరెక్ట్గా చూడండి, ఇలా నీట్గా
మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా నీట్గా ఒకే సైజులో పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చూడండి ఇలా కుట్టుకున్నాక తర్వాత ఈ జోబు ఉంటుంది కదా, చూసుకోండి నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా కుట్టినాం కదా, దీన్ని ఇట్లా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కిందికించి ఇలా ఉల్టా కుట్టేసుకోవాలన్నమాట. మనకి ఇది అనేది రఫింగ్ లోపలికి వెళ్ళిపోవాలి మనకి. చూడండి ఇట్లా ఇలా కుట్టాం కదా, దీన్ని సీదా చేసుకుందాము. చూడండి ఇది ఉంది కదా, ఇది కార్నర్ ఇట్లా నీట్గా ఇట్లా అనుకొని ఇలా బయటికి తీసేసుకొని దీన్ని మనము టెన్షన్ గ్యాప్ తోటి ఒక కుట్టు పెట్టుకుందాం. దీని మీద మనం ఇట్లా టెన్షన్ ఇట్లా నీట్గా ఇలా నీట్గా వచ్చేలాగా టెన్షన్ గ్యాప్ తోటి మనం మొత్తం ఇట్లా కుట్టు పెట్టేసేసుకుందాం. చూడండి తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఇది నీట్గా అనుకొని ఇది ఇక్కడ ఉంది కదా, ఇలా సమానంగా పెట్టుకొని చూడండి ఇది ఈ రెండు సమానంగా ఇట్లా నీట్ పెట్టుకొని ఈ పైన క్లాత్ కూడా పాయింట్ క్లాత్ కూడా సేమ్ దీనికి సమానంగా పెట్టేసుకొని ఇవన్నీ మూడు ఒకేసారి అటాచింగ్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ పైన కూడా సేమ్ అంతే. చూడండి ఈ కచ్చకకి కచ్చక కంపల్సరీ కలపాలి. ఇగో ఇక్కడ పెట్టుకున్న కచ్చక ఇట్లా చక్కగా వచ్చేసేయాలి. తర్వాత ఇక చూడండి దీనిపైన కుట్టు పడొద్దు. ఇది 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 జోబ్ అనమాట. దీనిపైన అస్సలు స్టిచ్ పడద్దు, దీని పక్క నుంచే రావాలి. దాని మీద అస్సలు స్టిచ్ పడొద్దు అనమాట. చూడండి ఇది నేను దాని పక్క నుంచి చూడండి స్టిచ్ వేయట్లేదు, చూసుకోండి. దీని పక్క నుండి వేస్తున్నా. మళ్ళీ ఇవి కూడా సమానం కింద ఎలా పెట్టుకున్నామో ఇవి కూడా మూడు సమానం పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నీట్గా చూడండి ఇలా ఈ కొన కరెక్ట్గా ఇందులోకి వచ్చేటట్టుగా ఈ మూడు ఇలా కుట్టు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఇలా ఇట్లా నీట్గా అనుకొని దీనిపైన మనము ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇది కదలకుండా ఇట్లా నీట్గా ఒక కుట్టు మనం రఫింగ్ కుట్టు పెట్టేసుకోవాలన్నమాట. జరగకుండా మనం బెల్ట్ పెడతాం కదా, బెల్ట్ కిందికి వచ్చేటట్టుగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా కుట్టు పెట్టేసుకున్నాం కదా, చూడండి ఇలా బాగుంటుంది. తర్వాత బ్యాక్ ఉంటుంది కదా, దీనిపైన మనం వేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ ఇలా బ్యాక్ది తీసుకొని ఇందాక మనం జోబ్ తయారు చేసుకున్న ఫ్రంట్ని ఇలా దీనిపైన ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా సమానంగా పెట్టుకొని ఇలా పైనుంచి కుట్టాలన్నమాట. అన్నీ కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈడ కుట్టు పెట్టాం కదా, మనము ఈ కుట్టుని కరెక్ట్ ఆ కుట్టు పైనుంచే కుట్టాలన్నమాట. ఇది కొంచెం మనం ఇట్లా టైట్ గుంజుకోవాలి. ఎందుకంటే ఈ పైన మనం ఇది పెట్టుకున్నాం కదా, ఇది చాలా ఇట్లా స్టిఫ్గా వచ్చేసి ఇట్లా ఇట్లా లూజ్ రాదనమాట. అందుకే ఇది కొంచెం ఇలా టైట్ పెట్టుకొని ఇలా చక్కగా కుట్టు పెట్టేసేసుకోవాలి. కుట్టు మీదనే కుట్టు పెట్టాలన్నమాట. చూడండి దీనిపైన మనకి ఈ జోబు పైన మనకి కుట్టు పడకుండా చూడండి ఇట్లా పక్క నుంచి చూసుకోండి, ఇట్లా ఓపెన్ ఉంది, ఇట్లా పక్క నుంచి కుట్టు పెట్టుకోవాలన్నమాట. మొత్తము మీకు చూపిస్తాను మళ్ళీ తర్వాత. చూడండి ఇప్పుడు ఇది నేను ఇలా టైట్ పెట్టుకున్నాను కదా, పెట్టుకొని నేను ఫస్ట్ కుట్టుకున్న కుట్టు పైననే చూడండి నేను ఫస్ట్లో వేసుకున్న కుట్టు పైననే కుడుతున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కుట్టు దాని మీద పడకుండా పెట్టేసుకున్నాం కదా, సేమ్ దాని మీదనే నేను ఇక్కడ వరకు కుట్టేసుకొని చక్కగా కుట్టేసేసుకోవాలన్నమాట మొత్తము. చూడండి ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఇట్లా చూసుకోండి. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కుట్టు అనేది ఇట్లా బ్యాక్కు ఇలా లోపలికి వచ్చేటట్టుగా కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇది చూడండి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ పైనుంచి కార్నర్కి ఇలా ఫ్రంట్ పైన ఇలా వచ్చేటట్టుగా ఇలా కార్నర్కి, తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది పట్టీని మనం సైడ్కి జరుపుకొని
మళ్ళీ చక్కగా ఇలా వచ్చేసేయాలన్నమాట. చూడండి ఇలా నీట్గా చూడండి, ఇట్లా పక్కకి దీనిపైనకి ఇలా మొత్తం స్టిచ్ వేసే మనం ఇలా కుట్టు వేసుకుంటాం కదా. కుట్టు వేసుకున్న తర్వాత ఈ జోబుల కార్నర్ మీద మనము ఇలా ఇది చిరిగిపోకుండా అనమాట, ఎందుకంటే మనం ఇలా ఊరికే హ్యాండ్ పెడుతుంటాం కదా, చిరిగిపోతుంటుంది. కుట్టు వేసుకోవాలి ఇట్లా. తర్వాత ఇది కొంచెం ఇలా టెన్షన్ గ్యాప్ తోటి మళ్ళీ లోపలికి పెంచి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మళ్ళీ ఇక్కడ కార్నర్కి వచ్చేసేయాలి. ఇట్లా వచ్చి తర్వాత ఇక్కడ సూది పెట్టుకొని చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇట్లా అనుకొని దీనిపైన కూడా మనము కొంచెం గట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ జోబులు అనేటివి చిరిగిపోవు అనమాట మనకి. ఇలా 1-2 సార్లు మిషన్ తోటి గట్టిగా కుట్టు వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది చిరిగిపోదన్నమాట, టైట్గా బాగా ఫిక్స్ అయి ఉంటుంది. చూడండి సైడ్ ప్యాకెట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. నేను ఈజీ మెథడ్లో మీకు చూపించాను. చూడండి ఇట్లా పాయింట్ వేసుకున్న తర్వాత సైడ్ ప్యాకెట్ ఈ విధంగా కనిపిస్తుంది నీట్గా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.